శ్రీమాత్రే నమః. సావిత్రి మహాకావ్యంలో బుక్ 11లో ఉన్నాము. చిట్ట చివరి భాగానికి ఆల్మోస్ట్ వచ్చాము. పరమాత్మ సావిత్రితో అంటున్నాడు, విశ్వ ప్రకృతికి అద్దంలా నీ రహస్య ఆత్మ తయారయ్యింది ఓ సావిత్రి. అలా నా హృదయపు రహస్య ఆనందము నీ ద్వారా ప్రతిఫలిస్తుంది. నక్షత్రాలు పొదిగిన స్వచ్ఛమైన మధుకలశం నుంచి నా మధుర పానాన్ని ఆస్వాదిస్తావు. నీ హృదయంపై ఉంచిన నా హస్తాలు పరితాప ప్రవాహాలలో స్నానమాడటానికి నీ అస్తిత్వాన్ని ఒత్తిడి చేస్తాయి. సమస్తాన్ని స్పందింపజేసే నాద సంగీతాన్ని కనుగొంటావు. నా సకల రాగాలలోని శ్రావ్యతను గానం చేస్తావు. ప్రేమ సాగరాలలో నురుగులు కక్కే ఒక అలలాగా ఉరకలేస్తావు అంటూ పరమాత్మ సావిత్రితో ఇంకా ఏమంటాడు అన్నది చూద్దాము. పేజ్ నెంబర్ 701లో ఉన్నామండి. Even my disaster's clutch shall be to thee the ordeal of my rapture's contrary shape. In pain's self shall smile on thee my secret face. Thou shalt bear my ruthless beauty, unabridged amid the world's intolerable wrongs. Trampled by the violent misdeeds of time, cry out to the ecstasy of my rapture's touch. నా ప్రమాదపు పట్టు కూడా నీకు ఎలా ఉంటుంది అంటే, నా ఆనంద పారవస్యత యొక్క వ్యతిరేక ఆటంకం అవుతుంది. బాధాకర ఆత్మ నా రహస్య వదనాన్ని నవ్వుతూ నీకు చూపిస్తుంది. ఇతరుల బాధలో కూడా నువ్వు నన్ను చూస్తావు. భరించలేనంత తప్పులు ప్రపంచం చేస్తూ ఉంటే, కాలం చేసే భయంకర తప్పుల చేత తొక్కబడి ప్రపంచము నా ఆనంద స్పర్శ కోసము ఆక్రందిస్తూ ఉంటే, ప్రపంచం మొత్తము తప్పుల చేత తొక్కబడి నా ఆనంద స్పర్శ కోసం, భగవంతుని ఆనంద స్పర్శ కోసము ఆక్రందిస్తూ ఉంటే, అందులో కూడా నా క్రూరత్వ అందాన్ని దర్శిస్తావు. ఆ ప్రపంచం చేసే ఆక్రందనలో కూడా నా అందాన్ని దర్శిస్తావు అని చెప్తున్నారు పరమాత్మ. All beings shall be to thy life my emissaries, drawn to me on the bosom of thy friend, compelled to meet me in thy enemy's eyes. My creatures shall demand me from thy heart. Thou shalt not shrink from any brother's soul. Thou shalt be attracted helplessly to all. Men seeing thee shall feel my hands of joy. In sorrow's pangs, feel steps of the world's delight. Their life experience its tumultuous shock in the mutual craving of two opposites. సకల జీవులు నీ జీవితంలో నా ప్రతినిధులుగా కనిపిస్తాయి. నీ స్నేహ హృదయంతో నా వైపు ఆకర్షితమవుతారు. అందరూ కూడా, నీ దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కూడా నా వైపుకు ఆకర్షితమవుతారు. నీలో నన్ను చూస్తారు, అంటే సావిత్రిలో దైవాన్ని చూస్తారు. నీ శత్రువైనా కూడా నీ ద్వారా నన్ను కలవటానికి ఒత్తిడి చేయబడతారు. నా జీవులు నీ హృదయం నుంచి వారి కోరికలను కోరుకుంటారు. నీ హృదయంలోని కోరికలన్నీ కూడా అవి ఆ జీవుల కోరికలే. ఏ సహోదర అంతరాత్మ నుంచి కూడా నువ్వు వెనక్కు తగ్గవు. ఏ అంతరాత్మ నుంచి కూడా నువ్వు వెనక్కు తగ్గవు. అంతా సమస్తము సర్వులు నిస్సహాయంగా నీకు ఆకర్షితమవుతారు. నిన్ను చూసినప్పుడు మనుషులు నా సంతోషాన్ని స్పర్శిస్తారు. విషాదం తెచ్చే బాధలో కూడా ప్రపంచ ఆనందపు అడుగులను అనుభూతి చెందుతారు. బాధలో కూడా ఆనందాన్ని అనుభూతి చెందుతారు. రెండు వైరుధ్యాలు, బాధ సంతోషము, సుఖము దుఃఖము, ప్రేమ ద్వేషము, ఇలా వైరుధ్యాలు ఒకదాని కోసం ఇంకొకటి ఆరాటపడటమే వారి జీవితంలో అల్లకల్లోలానికి కారణమని వాళ్ళు తెలుసుకుంటారు, అనుభూతి చెందుతారు. Hearts touched by thy love shall answer to my call. Discover the ancient music of the spheres in the revealing accents of thy voice, and nearer draw to me because thou art enamored of thy spirit's loveliness. They shall embrace my body in thy soul. Here in thy life the beauty of my love. Know the thrilled bliss with which I made the worlds. నీ ప్రేమతో స్పర్శించబడిన హృదయాలు, ఏ ఏ హృదయాలైతే నీ ప్రేమతో స్పర్శించబడతాయో అవి నా పిలుపుకు సమాధానం ఇస్తాయి. అంటే అక్కడ నేను కనపడతాను, నా పిలుపు కనిపిస్తుంది, నా పిలుపుకు సమాధానం ఇస్తాయి. నీ హృదయ స్పందనకు ప్రతిస్పందించే హృదయాలన్నీ కూడా నా పిలుపుకు సమాధానం ఇచ్చినట్టే. నీ స్వరంలో ప్రకటితమయ్యే ఉచ్చారణలో ఖగోళాల సనాతన సంగీతాన్ని కనుగొంటాయి ఆ హృదయాలు. నీ ద్వారా నా దగ్గరకు వస్తాయి, నా వైపుకు ఆకర్షితమవుతాయి. నీ ఆత్మ ప్రేమతత్వంతో ఆకర్షితులైన వారంతా నీ అంతరాత్మను నా దేహంగా కౌగిలించుకుంటారు. నీ ప్రేమతత్వంతో ఆకర్షితులై నీ అంతరాత్మ నేనే అన్నట్టుగా కౌగిలించుకుంటారు. వాళ్ళ ఆత్మలన్నీ కూడా నీ అంతరాత్మను కౌగిలించుకుంటాయి. నీ జీవితంలో నా నవ్వు శబ్దాన్ని వింటారు. నేను ప్రపంచాలను తయారు చేసిన ఆనంద పులకరింతను తెలుసుకుంటారు.
All that thou hast shall be for others' bliss. All that thou art shall to my hands belong. I will pour delight from thee as from a jar. I will whirl thee as my chariot through the ways. I will use thee as my sword and as my lyre. I will play on thee my ministries of thought. And when thou art vibrant with all ecstasy, and when thou livest one spirit with all things, then will I spare thee not my living fires, but make thee a channel for my timeless force. నీకున్నదంతా కూడా ఇతరుల ఆనందం కోసమే. నువ్వు ఏదిగా ఉన్నావో అదంతా కూడా నాకు చెందింది. అదంతా కూడా ఇతరుల ఆనందం కోసమే ఉంది. నీ నుంచి నా ఆనందాన్ని ఒక కూజా నుంచి అమృతం పోసినట్లుగా నా ఆనందాన్ని ప్రవహింపచేస్తాను. ఎలా? నీ నుండి. సావిత్రి ద్వారా పరమాత్మ తన ఆనందాన్ని ప్రవహింపజేస్తాడు. జీవన మార్గాలలో నా రథం నడిపిస్తున్నట్టుగా నిన్ను నడిపిస్తాను. నా ఖడ్గంగా, నా విపంచిలా నిన్ను ఉపయోగించుకుంటాను. అంటే నీ ద్వారా ఖండించే వాటిని ఖండిస్తాను, సుమధుర సంగీతాన్ని వినిపిస్తాను అంటున్నాడు పరమాత్మ. నిన్ను నా వీణగా చేసుకొని నీ మీద నా ఆలోచన జానపద గేయాలను వాయిస్తాను. సమస్త ఆనంద పారవస్యతతో నువ్వు స్పందిస్తున్నప్పుడు, సకల విషయాలతో ఏకమై ఒకే ఆత్మగా నువ్వు జీవిస్తున్నప్పుడు, నా జ్వలిత అగ్నులను నీపై ప్రవహింపచేసి నా కాలరహిత శక్తికి ఒక వాహకంగా నిన్ను తయారు చేస్తాను. అంటే నా శక్తికి నువ్వు ఒక వాహకంగా అవుతావు. మై హిడెన్ ప్రెసెన్స్ లెట్ ది అన్నోయింగ్ అండ్ ఫ్రమ్ దై బిగినింగ్ ఇన్ ఎర్త్స్ వాయిస్లెస్ బోసం, త్రూ లైఫ్ అండ్ పెయిన్ అండ్ టైమ్ అండ్ విల్ అండ్ డెత్, త్రూ outer shocks and inner silences, along the mystic roads of space and time, to the experience which all nature hides. Who hunts and seizes me, my captive grows. This shall thou henceforth learn from thy heartbeats. రహస్యంగా ఉన్న నా ఉనికి తెలియకుండానే నిన్ను జీవితము, బాధ, కాలము, సంకల్పము, మరణాలతో సాగే ధరణి, భూమి, స్వరరహిత హృదయంలో నువ్వు ఎలా ప్రారంభమయ్యావో అక్కడ నుంచి బాహ్య అఘాతాలు, అంతర నిశ్శబ్దాల గుండా కాల ప్రదేశాల మార్మిక దారులలో సాగుతూ విశ్వప్రకృతి దాచినదంతా అనుభవించటానికి నిన్ను నిర్దేశిస్తుంది. నీలో రహస్యంగా ఉన్న నా ఉనికి వీటన్నింటి గుండా నిన్ను నిర్దేశిస్తుంది. నీలో ఉన్న నా ఉనికే వీటన్నింటి గుండా నిన్ను అనుభవింపచేస్తూ, ఇవన్నీ అనుభవింపచేస్తూ నిన్ను నడిపిస్తుంది. ఫర్ ఎవర్ లవ్, ఓ బ్యూటిఫుల్ స్లేవ్ ఆఫ్ గాడ్, ఓ లాజో ఆఫ్ మై raptures widening notes, become my chord of universal love, the spirit ensnared by thee foods, to delight of creation's oneness, sweet and fathomless, compelled to embrace my myriad unities, and all my endless forms and divine souls. O mind, grow full of the eternal peace. O word, cry out the immortal litany. Built is the golden tower, the flame child burn. ఎప్పటికీ ప్రేమిస్తూ ఉండే ఓ ప్రేమ సావిత్రి, ఎప్పటికీ ఎవరినైనా ప్రేమిస్తూ ఉండే ఓ సావిత్రి, ఓ భగవంతుని బానిస, నువ్వు నా పరవశపు ఉచ్చు విస్తరించుకుంటున్న తాడువు. అంటే నా పారవశ్యతతో నువ్వు అందరినీ కట్టిపడేస్తావు, బందీలను చేస్తావు. నా విశ్వప్రేమ తంతువుగా మారతావు. నీ పట్టులో చిక్కుకున్న ఆత్మ సృష్టి ఏకత, మాధుర్యము, అపారతలకు చెందిన ఆనందాన్ని అనుభూతి చెందుతుంది. నీ ప్రభావంలోకి ఏ ఆత్మ వచ్చినా కూడా ఇవన్నీ కూడా ఆ ఆత్మ ఇవంతా కూడా ఏకతను, మాధుర్యాన్ని, అపారతలకు చెందిన ఆనందాన్ని అనుభూతి చెందుతుంది. నా అనంత ఏకతలను, అనంత రూపాలను, దివ్య అంతరాత్మలను ఆలింగనం చేసుకోవటానికి నీకు పట్టుబడిన ఆత్మ ఒత్తిడి చేయబడుతుంది. నీకేదైతే నువ్వు ఏ ఆత్మనైతే, ఏ అంతరాత్మనైతే స్వాధీనం చేసుకుంటున్నావో ఆ అంతరాత్మ అన్నింటినీ, దివ్య అంతరాత్మలన్నింటినీ ఆలింగనం చేసుకోవటానికి ఒత్తిడి చేయబడుతుంది. ఓ విశ్వమనసా, శాశ్వత శాంతి నింపుకొని పూర్తిగా వృద్ధి చెందుదువుగాక. ఓ దివ్య పదమా, దివ్యమాత ప్రార్థనా గీతాన్ని గొంతెత్తి ఆలాపించు. సువర్ణ హర్మ్యం నిర్మించబడింది, ప్రజ్వల శిశువు జన్మించింది. Descend to life with him, thy heart desires. O Satyavan, O luminous Savitri, I sent you forth of old beneath the stars, a jewel power of God
in an ignorant world, in a hedged creation shut from limitless self, bringing down God to the insentient globe, lifting earth beings to immortality. నీ హృదయం కోరుకున్నట్లుగా సత్యవంతునితో పాటుగా జీవితంలోకి దిగి వెళ్ళు. చివరకు పరమాత్మ అంటున్నాడు, తిరిగి జీవితంలోకి దిగి వెళ్ళు సత్యవంతునితో పాటుగా. ఓ సత్యవంత, ఓ తేజోమాన సావిత్రి, నక్షత్రాల క్రింద ఉన్న ఒక అజ్ఞాన ప్రపంచంలోకి భగవంతుని ద్విశక్తి అవతారంలాగా మిమ్మల్ని పంపించాను. మిమ్మల్ని నేనే కిందకు పంపించాను ద్విశక్తి అవతారంలాగా. అపరిమిత ఆత్మ నుంచి మూసుకుపోయే కంచెలో బందీగా ఉన్న ఈ సృష్టిలోకి ఆత్మ నుంచి మూసుకుపోయింది సృష్టి. ఆత్మను అందుకోకుండా మూసుకుపోయింది, కంచెలో బందీగా ఉంది. అటువంటి సృష్టిలోకి అచేతనతో ఉన్న ఈ భూగోళంలోకి భగవంతుని తీసుకువచ్చి భూజీవులను అమృతత్వానికి ఉద్ధరించటానికే భగవంతుని కిందకు తీసుకురావటానికే మిమ్మల్ని ఇద్దరిని ద్విశక్తి అవతారాలుగా క్రిందకు పంపించాను. ఇన్ ద వరల్డ్ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ మై ఇగ్నరెన్స్, వేర్ గాడ్ ఈజ్ అన్సీన్ అండ్ ఓన్లీ ఈజ్ హర్డ్ ఎ నేమ్ అండ్ నాలెడ్జ్ ఈజ్ ట్రాప్డ్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ మైండ్ and life is hard in the dragnet of desire and matter hides the soul from its own sight. You are my force at work to uplift earth's fate, myself that moves up the immense incline between the extremes of the spirit's night and day. నా జ్ఞాన అజ్ఞానాల ఈ ప్రపంచంలో, జ్ఞానము అజ్ఞానం రెండు నావే, ఆ వాటితో ఉన్న జ్ఞానము అజ్ఞానాలతో ఉన్న ఈ ప్రపంచంలో భగవంతుడు కనిపించకుండా ఉన్నాడు. కేవలం ఆయన పేరు వినడమే ఉంది తప్ప ఆయన కనిపించడం లేదు. జ్ఞానం మనసు పరిమితులలో బందీగా ఉంది. జ్ఞానం అన్నది మనసు పరిమితుల్లో ఉంది. మనసుకు ఎప్పుడు జ్ఞానం అందదు. జీవితం కోరికల వలలో చిక్కుకుంది. జీవితం ఎలాగుంది మరి? కోరికలతో సతమతమవుతూ ఉంది. పదార్థం ఎలా ఉంది? పదార్థం తన సొంత దృష్టి నుంచి అంతరాత్మను దాచి ఉంచింది. పదార్థానికి అంతరాత్మ కనిపించడం లేదు, పదార్థమే అంతరాత్మను దాచి ఉంచింది. భూవిధిని ఉద్ధరించటానికి పనిచేస్తున్న నా శక్తివి నువ్వు. ఇలాంటి భూవిధిని, ఈ రకంగా ఉన్న భూమి విధిని ఉద్ధరించటానికి పనిచేస్తున్న నా శక్తివి నువ్వు, నా దైవశక్తివి నువ్వు. ఆత్మ రాత్రి పగలు చివర్ల మధ్యన నేను కదిలిస్తున్న అపారమైన జాలువారే వేదికవు నువ్వు. రాత్రి పగలు ఎక్స్ట్రీమ్స్ మధ్యన నేను కదిలిస్తున్న జాలువారే వేదికవు. He is my soul that climbs from nascent night, through life and mind and supernature's vast, to the supernal light of timelessness, and my eternity hid in moving time, and my boundlessness cut by the curve of space. మరి సత్యవంతుడు ఎవరు? సత్యవంతుడు జీవితము, మనసు, అతిమానస విస్తారతల గుండా అచేతన నిశీతి నుంచి కాలరహిత అతిమానస కాంతి వైపు ఆరోహించే నా అంతరాత్మ. సత్యవంతుడు ఎవరో కాదు, సత్యవంతుడు నా అంతరాత్మే. చలిస్తున్న కాలంలో దాగి ఉన్న నా శాశ్వతత్వంలోకి, అంటే కాలం సాగిపోతూ ఉంటుంది, ఇప్పుడున్న కాలం తిరిగి రాదు అనుకుంటాం, కానీ దాని వెనుక భగవంతుని శాశ్వత కాలం దాగి ఉంది. అనంత ప్రదేశం మలుపులో ఉన్న నా అపరిమితత్వంలోకి, ప్రదేశం పరిమితం అనుకుంటాం కానీ అది పరిమితులు లేనంత విశాలమైనది. అక్కడికి, వాటిలోకి ఆరోహిస్తుంది ఈ అంతరాత్మ, సత్యవంతుడు అనే అంతరాత్మ. It climbs to the greatness it has left behind, and to the beauty and joy from which it fell, to the closeness and sweetness of all things divine, to light without bounds and life illimitable, taste of the depths of the ineffable's bliss, touch of the immortal and the infinite. He is my soul that gropes out of the beast to reach humanity's heights of lucent thought and the vicinity of truth's sublime. He is the Godhead growing in human lives and in the body of earth's being forms. He is the soul of man climbing to God in nature's search out of earth's ignorance. సత్యవంతుడు ఎవరు అన్నది పరమాత్మ ఇక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. దీన్నే మనకు శ్రీ అరవిందులు సావిత్రి మొట్టమొదట ప్రారంభంలోనే క్యారెక్టర్స్ అన్నింటినీ వివరిస్తూ చెప్తారు సత్యవంతుడు ఎవరు అన్నది, భూ అంతరాత్మ అని. అదే ఇక్కడ పరమాత్మ చిట్ట చివరకు సావిత్రితో అంటున్నాడు. అంతరాత్మ, సత్యవంతుని అంతరాత్మ తాను వదిలిన గొప్పతనానికి ఆరోహిస్తుంది. అంటే ఇది మానవ అంతరాత్మ. ఏ గొప్పతనం నుంచి అయితే మానవ అంతరాత్మ వచ్చిందో దాన్ని వదిలేసింది. కిందకి వచ్చిన తర్వాత, భూమి మీదకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు తాను వదిలిన గొప్పతనానికి ఆరోహిస్తుంది. తాను ఏ సౌందర్యము ఆనందముల నుంచి వచ్చిందో అందులోకి పడిపోతుంది. దివ్యమైన సకల వస్తువుల సహచరత్వంలోకి
మాధుర్యతలోకి, పరిమితులు లేని ప్రకాశంలోకి, అపరిమిత జీవితంలోకి, అనిర్వచనీయ భగవంతుని ఆనందలోతుల స్పర్శ కోసం, అమృతుని అనంతుని స్పర్శ కోసం, వీటన్నింటి కోసము ఆరోహించే అంతరాత్మ, మానవ అంతరాత్మ, భూ అంతరాత్మ, ప్రపంచ అంతరాత్మ సత్యవంతుడు. జంతువు నుంచి మానవ ఔన్నత్యాలను చేరటానికి తడుముకునే నా అంతరాత్మ సత్యవంతుడు. మానవ అంతరాత్మలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ ఒకే ఒక ఆత్మ నుంచి, భగవంతుని అంతరాత్మ నుంచి వచ్చాయి. కాబట్టి అలాగా నా అంతరాత్మే సత్యవంతుడు. ఉజ్వల ఆలోచనతో పరమసత్యపు సమీపంలోకి చేరుకోవాలనుకునే అంతరాత్మ సత్యవంతుడు. ఉజ్వలమైన ఆలోచనతో పరమసత్య సమీపంలోకి, పరమసత్యానికి చేరాలి అనుకునే అంతరాత్మ సత్యవంతుడు. మానవ అంతరాత్మ సత్యవంతుడు. భూ అజ్ఞానం నుంచి పెకిలించుకొని వచ్చి విశ్వ ప్రకృతి గుండా, ఆ విశ్వ ప్రకృతి ఏ పరమాత్మ కోసం ఉప్పొంగుతుందో ఆ విశ్వ ప్రకృతిలోని పరమాత్మ వైపు ఆరోహించే మానవ అంతరాత్మ సత్యవంతుడు. విశ్వ ప్రకృతి ఎప్పటికీ పరమాత్మ వైపు ఉప్పొంగుతూ ఉంటుంది, కలవాలని చెప్పి. సో ఆ విశ్వ ప్రకృతిలో పరమాత్మ ఉన్నాడు. అటువంటి ఆ పరమాత్మ వైపు ఆరోహించే మానవ అంతరాత్మ సత్యవంతుడు అంటున్నాడు పరమాత్మ. ఇంకా ముందు ముందు ఏమంటాడు అన్నది నెక్స్ట్ సెషన్లో చూద్దాం.